బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 మొదటి వారాన్ని నిరాశ కలిగించే కలెక్షన్లతో పూర్తి చేసుకోగా రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించలేకపోయింది. తమిళనాడులో కొంచెం పర్వాలేదనిపించినా కూడా ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా సినిమా కలెక్షన్లు నిరాశ కలిగించే విధంగానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా 8వ రోజు మరింతగా డ్రాప్స్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా కేవలం 13 లక్షల రేంజ్ లోనే షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 13.11 కోట్ల దాకా షేర్ ను 22.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 11.89 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో 8 రోజుల్లో సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 44.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 22.15 కోట్లు, కర్ణాటకలో 8.65 కోట్లు, కేరళలో 5.30 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.15 కోట్లు, ఓవర్సీస్ లో 47.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 135.05 కోట్ల దాకా గ్రాస్ ను 65.60 కోట్ల దాకా షేర్ ను సాధించింది. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మిగిలిన రన్ లో మరో 106 కోట్లకు పైగా షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉండగా మొత్తం మీద శంకర్ డైరెక్షన్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఇండియన్ 2 మూవీ నిలవడం ఖాయంగా మారిపోయింది. ఇప్పుడు శని ఆదివారాలలో ఏమైనా గ్రోత్ ను సినిమా చూపెడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.